బాలు రవి గురించి ఆలోచిస్తూ ఆవేశంలో మీనా మీద కోప్పడతాడు. మీనా చాలా బాధపడుతుంది. ఆల్మోస్ట్ కంటి తడి కూడా పెట్టుకుంటుంది. అయ్యో అనవసరంగా కోపడ్డాని అని మీనా దగ్గరికి వెళ్తాడు. ఇంకా తనను బుజ్జగిచ్చి అలక తీరుస్తాడేమో అనుకుంటే మీనా అన్నం పెట్టు అని అంటాడు దగ్గరగా చూస్తూ. మీనా దిగుచ్చాడు కదా అని నేనేం పెట్టను, అన్నీ అక్కడే ఉన్నాయి, మీరే వడ్డించుకోండి అని వెళ్ళిపోతుంది. ఇక బాలు అక్కడే కూర్చొని తింటూ ఉంటే సత్యం వస్తాడు. ఏమిరా నువ్వు ఒక్కడే తింటున్నావు, అమ్మాయి ఏది అంటూ ఉంటే ఆ అమ్మాయి అలిగింది అని అయితే చెప్తాడు. అలిగితే నువ్వు కామ్గా ఉంటావేంట్రా అని సత్యం అడిగితే మరి ఏం చేయమంటావు నాన్న, మైక్ పట్టుకొని పెద్దగా అరిచి చెప్పాలా నా పెళ్ళాం అలిగింది అని. ఇది ఒక పెద్ద బాధ అయిపోతుంది. భర్త జన్మ ఎత్తిన పాపానికి వాళ్ళ అలకలు తీర్చడము ఇదై నా వల్ల కాదు నాన్న. నానోయ్ ఒక్కసారి బుజ్జగిస్తూ వాళ్ళ అలకలు తీర్చాము అంటే అదే అలవాటైపోతుంది నాన్న అంటూ మాట్లాడుతూ ఉంటే సత్యం మీ అమ్మ లాంటి వాళ్ళ దగ్గర అయితే ఇలాంటి వర్కౌట్ కాదు, కానీ అన్నిటికీ సర్దుకుపోయే మీనా దగ్గర అలా ఉండకూడదురా, పోయి అలక తీర్చురా అన్నట్టు చెప్పి పంపిస్తాడు. ఇక బాలు వెళ్ళేసరికి మీనాకు కోపం ఇంకా ఎక్కువైపోతుంది. ఇద్దరికి మధ్యలో దిండు అడ్డం పెడుతుంది. ఇక బాలు బ్రతిమాలి కొద్దీ మీనా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరిసిరి కొడుతూ ఉంటే ఆఖరిలో మందు బాటలు పట్టుకుంటుంది. అప్పుడు దిగొస్తాడు దొర. వద్దు మీనా, ప్లీజ్ మీనా, అది పగలగొట్టుకు మీనా, కారణం ఉన్నా లేకపోయినా అదొక్కటే మీనా మమ్మల్ని మా బాధలను అర్థం చేసుకుంటుంది, ప్లీజ్ మీనా దించే మీనా అంటూ ఉంటే అప్పుడే సత్యం వస్తాడు. ఇక బాలు బ్రతిమలు ఆడుకోవడం చూసి సత్యం కూడా నవ్వుకుంటాడు. మీనా మాత్రం అలాగే కోపంగా ఉంటుంది. ఇక పోనీలే ఎందుకు అన్నట్టు ఇంకా ఇచ్చేస్తూ ఉంటే ఇవ్వద్దమ్మా, అదే అన్నిటికీ మూలం, ఈ గొడవలన్నిటికీ ఇవ్వకు అనేది అంటూ ఉంటే ఇక మీనా బాలు బ్రతిమలాడుకోవడం చూసి నవ్వుకుంటూ ఇచ్చేస్తుంది. అబ్బా మా మీనా ఎంత మంచిదో అంటూ బొగ్గగిలుతూ ఉంటాడు. ఇక మరుసటి రోజేమో బాలు చికెన్ తెస్తాడు. శనివారం అయినా కూడా చికెన్ తెస్తాడనమాట. ఎందుకంటే ఈ ప్రభావతి తినదు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వండితే రోహిణి హెల్త్ కాన్షియస్ అది ఇది అని చెప్పని తిన్నివ్వదు. ఇక ఏంట్రా దాచుకొని తెస్తున్నావు అంటూ మనోజ్ అడుగుతూ ఉంటే చికెన్ రా, ఇది కూడా మింగేద్దాం అనుకుంటున్నావా, లక్షలు మింగినట్టు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక ఆయన అప్పుడే జాబ్ కోసం అన్నట్టు వెళ్తూ ఉంటే ఎదురొచ్చాడని కూర్చొని వెళ్దామన్నట్టు అనుకుంటాడు మనోజ్. మీనా ముందే చెప్తున్నా ఆయిల్ ఎక్కి వేసి వండు, వీళ్ళెవ్వరు తినకూడదు, మన టీం వాళ్ళు ఒక్కటే తినాలని అయితే చెప్తూ ఉంటారు. ఏమోనండి నాకైతే తెలీదు, మీరు తెచ్చారు నేను వండాను, తర్వాత అత్తయ్యకి మీరే చెప్పుకోవాలి అని మీనా చెప్తూ ఉంటే మనోజ్ మాత్రం చికెన్ అనగానే ఆగిపోయేసరికి ఏంట్రా చికెన్ కోసమా అంటే నేనేం మొహం వాసిపోయి లేనురా చికెన్ కోసం అంటూ చెప్పి బయటకు వెళ్ళి